ప్రపంచ దేశాలతో కలిసి పనిచేసేందుకు భారత్ సిద్ధంగా ఉందన్నారు ప్రధాని మోదీ. గయానా పర్యటనలో ఉన్న మోదీకి ఆ దేశం అత్యున్నత పురస్కారం ప్రదానం చేసింది. మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ను నమ్మాల్సిన అవసరం లేదన్నారు కూటమి నేతలు. లోక్సభ, హర్యానా ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్సే దీనికి ఉదాహరణ అన్నారు. రెండు రాష్ట్రాల్లోనూ ఇండియా కూటమి గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. గయానాతో కలిసి పనిచేసేందుకు భారత్ సిద్ధమన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఇరు దేశాల మధ్య బంధం దక్షిణాది దేశాల ప్రగతికి దోహదపడుతుందన్నారు. గయానా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ ఆ దేశపు అత్యున్నత పురస్కారం ది ఆర్డర్ ఆఫ్ ఎక్సలెన్స్ అందుకున్నారు. దీన్ని గయానా దేశపు అధ్యక్షులు డాక్టర్ మహమ్మద్ ఇర్ఫాన్ అలీ అందజేశారు. అంతకుముందు డొమినికా కూడా డొమినికా అవార్డ్ ఆఫ్ ఆనర్ అవార్డుతో సత్కరించింది. भारत और गयाना के संबंध हमारे साझा इतिहास, सांस्कृतिक धरोहर और गहरे आपसी विश्वास पर आधारित है. इन संबंधों को अभूतपूर्व ऊंचाइयों तक ले जाने में राष्ट्रपति इरफान अली का निजी रूप से बहुत बड़ा योगदान रहा है. उनके नेतृत्व में हम हर दिशा में निरंतर आगे बढ़ रहे हैं. లావోస్ లో కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ఆస్ట్రేలియా రక్షణ మంత్రితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య కీలక ఒప్పందాలు కుదిరాయి. యుద్ధ విమానాలకు గాలిలోనే ఇంధనం నింపుకునే విధంగా ఒప్పందం చేసుకున్నాయి. దీని ప్రకారం ఆస్ట్రేలియా ఎయిర్ టు ఎయిర్ రీఫ్యూయలింగ్ ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా భారత ఎయిర్ ఫోర్స్ విమానాలకు ఇంధనం నింపనుంది. మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ను నమ్మాల్సిన అవసరం లేదన్నారు శివసేన యూబీటీ నేత సంజయ్ రౌత్. మహారాష్ట్రలో ఎంవీఏ కూటమి 160 సీట్లు గెలుస్తుందన్నారు. దేశంలోని ఎగ్జిట్ పోల్స్ సంస్థలు విశ్వసనీయత కోల్పోయాయని తెలిపారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి 400కు పైగా సీట్లు వస్తాయని, హర్యానాలో కాంగ్రెస్ 60 సీట్లు వస్తాయన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తప్పాయన్నారు. देखिए, एग्जिट पोल इस देश में एग्जिट पोल एक फ्रॉड है. लोकसभा में हमने देखा है 400 पार देने वाले एग्जिट पोल आंकड़े आ रहे थे. हरियाणा चुनाव में कांग्रेस 60 से ऊपर जा रही है. अब महाराष्ट्र के आंकड़े दे रहे हैं. एग्जिट पोल पर विश्वास मत रखिए. ప్రధాని మోదీ పాలనపై ఇండియా కూటమి నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు బీజేపీ నేత సంబిత్ పాత్ర. భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగడాన్ని కాంగ్రెస్ సహించలేకపోతుందన్నారు. అదాని అంశాలను బీజేపీతో ముడిపెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు సంబిత్ పాత్ర. भारत की अर्थव्यवस्था विश्व में तीसरे नंबर की ओर बढ़ रही है. अभी हम चौथे नंबर पर हैं और विश्व में यथाशीघ्र हम तीसरे नंबर की अर्थव्यवस्था होंगे. यह राहुल गांधी और गांधी परिवार, कांग्रेस पार्टी ये सहन नहीं कर पा रही है. इसलिए ये इंडिया के मार्केट के ऊपर, भारत के मार्केट के ऊपर आक्रमण पे आक्रमण कर रही है. జార్ఖండ్ ను 5 ఏళ్లుగా సీఎం హేమంత్ సోరెన్ దోచుకున్నారని ఆరోపించారు ఆ రాష్ట్ర బీజేపీ నేతలు. రాష్ట్రంలో అవినీతి పెరగడంతో పాటు శాంతి భద్రతలు కుప్పకూలాయన్నారు. బంగ్లాదేశ్ ముస్లింలు అక్రమంగా చొరబడి భూమి, ఆస్తులను దోచుకుంటున్నారని ఆరోపించారు.